మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 108 అంబులెన్స్లు అట్లానే 104 మీద గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉంటే దాని మీద ఇవాళ జీజీహెచ్కి వచ్చి ఇక్కడ ఒకసారి పరిశీలించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా జనసేన నాయకులందరం కలిసి కూడా జీజీహెచ్ దగ్గరికి వచ్చి గుంటూరులోని జీజీహెచ్ దగ్గరికి వచ్చి అంబులెన్స్ని పరిశీలించడం జరిగింది. చాలా ఏమంటే మనం ఉన్నట్లో చాలా ఎక్విప్మెంట్ కానీ దాంట్లో చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా వాళ్ళు మెయింటైన్ చేసే అంబులెన్స్ కంటే కూడా టాప్ ప్రయారిటీగా ఉన్నాయి అవన్నీ కూడా. అట్లానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా తీసుకుంటే దాదాపు 66 ఉంటే 66 కూడా ఫంక్షన్లో ఉన్నాయి. 108లో 104లో 67 ఉంటే 67 కూడా ఫంక్షన్లో ఉన్నాయి. ఇట్లా తల్లి బిడ్డలకి తీసుకెళ్లేటువంటివి దాదాపుగా అవి కూడా 32 ఉంటే అవి ఫంక్షన్లో ఉన్నాయి. కానీ వీళ్ళు ఎప్పుడో వాళ్ళ టైంలో పక్కన పడేసినటువంటి ఫోటోలన్నీ కూడా తీసి వాళ్ళ పేపర్ మీడియా ఉందని చెప్పి వాటిలో చూపిస్తూ ప్రజలకి ఒక అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్ని ఏదో జరగట్లేదన్నట్టు ఒకటి అసత్యాలను ప్రచారం దాని మీద ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కూటమి తరపున ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది. చూసాం అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళ స్టాఫ్ను కూడా మాట్లాడాను. గతంలో కంటే కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి వెసులుబాటు ఇస్తున్నారు. వాళ్ళకి మాట్లాడటానికి 8 అవర్స్ డ్యూటీ అంట వాళ్ళకి, డ్రైవర్కి కానీ టెక్నీషియన్కి కానీ. వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజల పట్ల ప్రేమతో వాళ్ళందరూ కూడా డ్యూటీలు చేస్తుంటే ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పెద్దలకి ఏమి పాలుపోక మేము చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రజలకి అందిస్తున్నటువంటి పరిపాలన చూసి వాళ్ళు ఏడవాలో నవ్వాలో తెలియక ఒక పిచ్చి ఆలోచనతో మీడియా ఉంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నాను, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా కండిషన్లో ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు జీపీఎస్ సిస్టాన్ని కూడా ఆధునీకరించి విత్ ఇన్ సెకండ్స్లో ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి అంత స్పీడ్గా తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి ప్రాణహాని లేకుండా చేసే విధంగా కూడా వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కోరుతున్నాను, పిచ్చి పిచ్చి ఆలోచన చేయొద్దు. రాజకీయ నాయకులు అంటే ఎప్పుడు కూడా మనం ప్రతిపక్షం ఉన్న అధికారం ఉన్నా కానీ ప్రజలు మంచి కోరుకోవాలి. కానీ మీ దౌర్భాగ్యం ఏంటంటే అధికారం ఉన్నప్పుడు మీరు దోసుకుని తెచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక పిచ్చెక్కినలాగా ప్రవర్తిస్తున్నారు. అవన్నీ మానుకోండి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు అవతారం ఎత్తండి. మీరు మీ పార్టీని కూడా ఒక రాజకీయ పార్టీ అని ప్రజలు మెచ్చుకునే విధంగా మీరు ఉండడం తప్పితే సత్యాన్ని సత్యంగా చెప్పండి, అసత్యాన్ని అసత్యంగా చెప్పండి. మేము కూడా అసత్యం ఉంటే దాన్ని రిగ్రెట్ చేస్తాం. అంతేగాని వాస్తవాన్ని వక్రీకరించి మీకేదో మీడియా ఉంది చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మీ అందరి మీద చర్యలు తీసుకుంటాం. అలానే ప్రజలు కూడా ఇప్పటికే మిమ్మల్ని చేత్కరించారు. ఇంకా మీ మీద చెప్పులేసేదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ చెప్తున్నాను. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ, మరి ముఖ్యమైన గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నాను, చాలా బ్రహ్మాండంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం వైద్యానికి. జీజీహెచ్లో గతంలో కంటే కూడా ఇప్పుడు 50% ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్తున్నారు. అంటే ఎంత నమ్మకంగా వాళ్ళు వైద్యం చేస్తున్నారు, ఎంత మంచి వైద్యం అందిస్తున్నారు జీజీహెచ్లో. ఇవాళ ప్రజలకు అర్థమవుతున్న కనుకనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకు సంపాదించినటువంటి సొమ్ముని నాశనం చేసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అందుకని ప్రజలందరూ కూడా మీరు హ్యాపీగా, మీరు ఏమైనా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే జనసేన పార్టీ మాకో, తెలుగుదేశం వాళ్ళకో, మాకు లీడర్లు చెప్పండి. ఖచ్చితంగా మీకు దగ్గరుండి మంచిగా మీకు వైద్యం చేయించి మీ ఇళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాము. మరొకసారి చెప్తున్నాను, మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి, ఎందుకంటే గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ పడకేసినాయి. కానీ ఇవాళ మేము వచ్చిన ఈ 19 నెలల్లో బ్రహ్మాండంగా అన్నీ కూడా ఆధునీకరించి డాక్టర్లు కూడా చెప్పి వాళ్ళు కూడా బాధ్యతగా రోగుల పట్ల వ్యవహరిస్తున్నారు. కనుక మీరందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, మరొకసారి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసే అసత్యాలను మీరు ఎవరు కూడా నమ్మొద్దు. వాస్తవాన్ని వక్రీకరిస్తున్నారు. వాస్తవాలంటే మేము ఎప్పుడెప్పుడు ప్రజలకు చెప్తూ ఉంటాము. కనుక మీరు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో పేపర్లో సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ వచ్చాటిని నమ్మి మీరు నిజమని అనుకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.